హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు డిఎస్సికి చాలా టైం అయితే చాలా తక్కువగా ఉంది. విత్ ఇన్ వారం రోజులలో మనకు ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో డిఎస్సికే కానీ ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ సో ఖచ్చితంగా మనం గ్రాండ్ టెస్ట్లు అయితే రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ గ్రాండ్ టెస్ట్లో ఒక 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనవరి నుంచి మే జూన్ వరకు 2024 జనవరి నుంచి జూన్ వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తోటి ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఈ వీడియోలో కండక్ట్ చేస్తున్నాం. సో మెయిన్గా డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ 40 క్వశ్చన్లు కూడా 100% మీకు వచ్చేసి ఉండాలి. ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. ఇది వరకు కూడా చాలా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి వీడియోలు చేయడం జరిగింది. అవి కూడా చూడని వాళ్ళు చూసేయండి. అలాగే మంత్లీ వైజ్ జనవరి నుంచి మే వరకు ఇప్పటి వరకు మంత్లీ వైజ్ అన్ని విషయాలతోటి అనుగుణంగా వీడియోస్ చేయడం జరిగింది. అవి కూడా చూడండి. సో 100% ఒక 85 నుంచి 90% వరకు అయితే మీరైతే స్కోర్ చేయొచ్చు. సో క్లాస్లోకి వెళ్దాం. సో మీకు తెలిసిన ఆన్సర్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డెఫినెట్గా చివరి వరకు అయితే చూడాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఇటువంటి క్వశ్చన్సే అడగచ్చు డిఎస్సిలో. సో 100% చూసుకోండి. ఏదో ఒక క్వశ్చన్ చదువుకొని వెళ్తే మనకు రాదు, డీటెయిల్గా కంటెంట్ నేర్చుకోవాలి. సో ఇందులోకి వెళ్ళి మ్యాక్సిమం 3 క్వశ్చన్లు కలిపి ఒకటే క్వశ్చన్ లాగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇటు ఏఐకి సంబంధించిన క్వశ్చన్లు అన్నమాట ఇవన్నీ మొత్తం ఈ జతపరచము. సో ఇటు మనం చూసుకుంటే డెవిన్, దేవిక, క్రిష్ అండ్ భూమి అని మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే మే మంత్కు సంబంధించి మనం కవర్ చేసిన వీడియో చూశారో వాళ్ళందరి ఆన్సర్లు చేయగలుగుతారు. సో మే మంత్కు సంబంధించి కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇక్కడ మరి దీన్ని మనం జతపరచాలి. డెవిన్ అనేది ఏమిటి, దేవిక అనేది ఏంటి, క్రిష్ అండ్ భూమి అనేది ఏంటి? సో మరి డెవిన్ అనేది చూసుకుంటే మనం ప్రపంచంలోని తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దేవిక చూసుకుంటే భారత్లోని తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాగే క్రిష్ అండ్ భూమి అనేది ఏంటంటే మనకు దూరదర్శన్కి సంబంధించి కిసాన్ ఛానల్ ఉంటుంది. దాంట్లో ఏఐ యాంకర్ల పేర్లు వచ్చేసి క్రిష్ అండ్ భూమి. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు CAB అనేది ఉండాలి. సో ఆప్షన్ బి అనేది మనకైతే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 3 మీకు వచ్చేసి ఉండాలి. సో నెక్స్ట్ సెకండ్, ఇటీవల నాటో యొక్క 75వ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ ఏంటి మరి? నాటో యొక్క 75వ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది అంటే సో నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ మనకు బ్రస్సెల్స్లో ఉంటాయి. సో బ్రస్సెల్స్ బెల్జియం యొక్క రాజధాని. సో వార్షికోత్సవం కూడా బెల్జియంలోనే జరిగింది. మరి ఏ డేట్ నాడు జరిగిందో, నాటో యొక్క వార్షికోత్సవం నాటో ఎప్పుడు స్థాపించబడిందో దానికి సంబంధించింది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే థర్డ్, ఇటీవల భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గాల్పోని ఎవరికి ఇచ్చారు? సో ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ నేను తర్వాత ఆన్సర్ చెప్తాను. సో నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఇండియా స్కిల్స్ 2024 ఇండియా ప్రీమియర్ స్కిల్ కాంపిటీషన్ ప్రారంభోత్సవం మే 15, 2024 ఎక్కడ జరిగింది? సో మరి ఎక్కడ జరిగింది? దీని యొక్క ఆన్సర్ ఏంటి? స్కిల్ కాంపిటీషన్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవం మే 15 నాడు మనకు న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఈ క్రింది వాటిలో యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు పొందినవి ఏవి? సో రామ్చరితమానస్, పంచతంత్రం, సహృదయ లోకాన. సో మరి ఫిఫ్త్ దాని ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా కరెక్టే. రామ్చరితమానస్, పంచతంత్రం, సహృదయ లోకాన ఈ 3 కూడా మనకు యునెస్కో యొక్క మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు పొందాయి. నెక్స్ట్ సిక్స్త్ది, ప్రపంచంలోని అతి పొడవైన డబుల్ లేన్ రోడ్డు సొరంగమైన సేలా టన్నెల్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? క్వశ్చన్లోనే కూడా ఒక కరెంట్ అఫైర్ ఉంది. ప్రపంచంలోని అతి పొడవైన లేన్ రోడ్ ఏది అని అంటే డబుల్ లేన్ రోడ్ సొరంగం ఏది అని అంటే సేలా టన్నెల్. ఇది ఒక క్వశ్చన్. సో మరి సేలా టన్నెల్ ఎక్కడ ఉంది అనేది కూడా ఒక క్వశ్చన్. మరి ఎక్కడ ఉంది సేలా టన్నెల్ అంటే మనకు చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ది, ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో 99వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఫిన్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్. సో దీని యొక్క ఆన్సర్ మనం చూసుకుంటే 7th ఆన్సర్ సి అనేది అయితే కరెక్ట్గా చూసుకోవచ్చు. మరి ఇక్కడ సేనా టన్నెల్ని ప్రారంభించారు కదా అరుణాచల్ ప్రదేశ్లో. ఎప్పుడు ప్రారంభించారు అంటే మార్చ్ 10 నాడైతే ప్రారంభించారు 2024లో. సో చూసుకోండి. నేను అందుకనే జనవరి నుంచి జూన్ వరకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఇది అన్ని కవర్ అవుతాయి, చూసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే ఇంతకుముందు కవర్ చేసినవి కూడా ఉన్నాయి. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మనం ఇప్పటి వరకు కవర్ చేసిన అన్ని కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూసి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ అయితే చేస్తారు. సో ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నీ చూసేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU 148వ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ చూసే ముందు మనం ఎప్పుడు జరిగింది అంటే ఇది మార్చ్ 23 నుంచి 27 మధ్యలో జరిగింది ఈ IPU సమావేశం. ఎక్కడ జరిగింది మరి అని అంటే స్విట్జర్లాండ్ రాజధాని అయిన జెనీవాలో అయితే జరుగుతుంది.
నెక్స్ట్ 9th ఒకే సీజన్లో 2 సార్లు పర్వతాలను అదేంటి మరి ఆ పర్వతాలు రెండేవి ఎవరెస్ట్ ఒకటి మౌంట్ లోట్స్ దాని హైట్స్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఒకటే సీజన్లో ఈ 2 పర్వతాలని అధిరోహించిన తొలి వ్యక్తిగా నిలిచిన భారతీయ పర్వతారోహకుడు ఎవరు? సో మరి 9th ఆన్సర్ ఏంటి? సో కమేరిటా షెర్పా, జ్యోతి దత్రే, సత్యదీప్ గుప్తా. సో ఆన్సర్ సత్యదీప్ గుప్తా అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే చేయొచ్చు. సో మీకు ఇక్కడ నేను 40 క్వశ్చన్లు డిస్కస్ చేస్తున్నాను, దీన్ని మీరే అటెంప్ట్గా చేయొచ్చు. సో మీరే అటెంప్ట్ చేయాలని అనుకుంటే సో నా వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసుకొని మీరే జస్ట్ అటెంప్ట్ చేసుకుంటా పోండి. ఆ తర్వాత ఏమేమి ఆన్సర్స్ నేను చెప్పానో ఒకసారి చివరిలో చూసుకుంటే మీకు 40కి ఎన్ని వచ్చాయి అనేది తెలుస్తుంది. ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి, ఎన్ని వస్తాయో తెలుస్తుంది. తర్వాత క్లాస్ వినండి. సో నెక్స్ట్ 10th అత్యధికంగా జిఐ ట్యాగ్స్ పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్. సో మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్కి ఎన్ని జిఐ ట్యాగ్లు వచ్చాయో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 11th క్రింది వాటిలో సరైనవి. ఒకసారి చూడండి, ఇందులో స్టేట్మెంట్స్ ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్లో. ఎవరెస్ట్ని అధిరోహించిన అతిపెద్ద వయస్కురాలుగా నిలిచింది జ్యోతి దత్రే, మధ్యప్రదేశ్. అలాగే 29వసారి ఎవరెస్ట్ను అధిరోహించి ప్రపంచ రికార్డు పొందింది కమేరిటా షెర్పా. సో మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి 11th? సో ఇందులో 2 కూడా కరెక్టే, చూసుకోండి. 2 కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోయాయి ఒకటి దాంట్లో. నెక్స్ట్ 12th క్రింది వానిలో ఉత్తరప్రదేశ్కు సంబంధించి సరికాని జిఐ ట్యాగ్ ఏది? అంటే ఉత్తరప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్స్ వచ్చాయి, మరి ఎందులో ఉన్న దాంట్లో కింది దాంట్లో ఉన్నాయి కదా 5, అందులో ఉత్తరప్రదేశ్కి సంబంధించింది కానిది ఏది అంటే మీరు చూసుకోండి, ఓన్లీ సెకండ్ అనేది కాదు. కచ్ అజ్రాక్ అనేది ఉత్తరప్రదేశ్ది కాదు. మరి కచ్ అజ్రాక్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఒకసారి తెలియజేయండి కామెంట్ రూపంలో, తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ 13 మే మంత్కి సంబంధించిన దాంట్లో కవర్ చేసాం మనం ఇవన్నీ జిఐ ట్యాగ్స్. చూసిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు, చూడని వాళ్ళైతే ఆ మంత్ మొత్తం కవర్ చేసుకోండి. నెక్స్ట్ 13 తెలంగాణ హైకోర్టు నూతన భవన శంకుస్థాపనం ఎక్కడ జరిగింది? 13 ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే బి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. రంగారెడ్డిలోని రాజేంద్ర నగర్ మండలంలో అయితే మనకు ప్రారంభించారు. సో సిజేఐ గారు వచ్చి శంకుస్థాపన చేస్తారనమాట. సో నేను ఇప్పుడే చెప్పాను, మరి ఇందులో జిఐ ట్యాగ్ కచ్ అజ్రాక్ దేనికి సంబంధించింది అని అడిగాను. కచ్ అజ్రాక్ వచ్చేసి గుజరాత్కి సంబంధించింది అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 14 క్రింది వాటిలో సరైనవి. ఫస్ట్ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి చూడండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడో అదే విధంగా కవర్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ కానీ కూడా రాయడం జరిగింది నేను కూడా. సో ఇటువంటి క్వశ్చన్లు అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. సో దేశంలో తొలి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణం చెన్నైలో జరిగింది. భారత మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మధ్యప్రదేశ్. ఇరాన్ చాబహార్ పోర్టు నిర్వహణకి 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్న దేశం భారత్. మరి 14 ఆన్సర్ వచ్చేసి మీరు చూసుకుంటే అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి, ఒకసారి చూసుకోండి. సో మనం 13 క్వశ్చన్ చూసాం. రంగారెడ్డిలో నూతన భవనం శంకుస్థాపన జరిగింది హైకోర్టు కానీ, అది ఇక్కడ రాజేంద్రనగర్ మండలం అని చెప్పాం. రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్ అనే ఒక గ్రామంలో అయితే ప్రారంభించారు 100 ఎకరాల శంకుస్థాపన. మార్చి 27 అనేది నోట్ చేసుకోండి డీటెయిల్డ్గా. నెక్స్ట్ 15 క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా చూడండి. సో చాలా రిఫర్ చేసి చాలా ఎఫర్ట్ పెట్టి మరి రాయడం జరిగింది ఇవన్నీ. ప్రపంచంలో తొలి సిఎన్జి ఆధారిత మోటార్ సైకిల్ విడుదలకు సన్నాహాలు చేసి విడుదల చేసింది ఫ్రీడమ్ 125 పేరుతోటి బజాజ్, రైట్ ఆన్సర్. వరల్డ్ ఫస్ట్ 6G డివైస్ లాంచ్ చేసింది రష్యా. నెక్స్ట్ ప్రపంచంలో మొదటి పోర్టబుల్ హాస్పిటల్ ప్రారంభించింది భారత్. ఇందులో చూసుకుంటే ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ రష్యా కాదు రాంగ్, థర్డ్ది భారత్ అనేది కరెక్ట్. సో మరి రష్యా కాదు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జపాన్ ఉండాలి. సో ఇక్కడ ANC మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ 16 ఇటీవల ఏ ఆర్గనైజేషన్ చంద్రుడిపైన మొట్టమొదటి ల్యూనార్ రైల్వే సిస్టమ్ని నిర్మిస్తామని ప్రకటించింది అంటే 16 ఆన్సర్ వచ్చేసి నాసా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17 నానో సెన్సార్తో సైటోకైనిన్ల పనితీరు గుర్తించి వ్యాధి నిర్ధారణ చేయగల టెక్నాలజీ రూపకల్పన చేసింది ఆన్సర్ IIT జోధ్పూర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష 2024 మే 20 నుంచి 24 మధ్యలో ఎక్కడ జరిగింది అని అంటే ఆన్సర్ న్యూఢిల్లీ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19 రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రం 11ని భారత్ ఎక్కడి నుంచి ప్రయోగించింది? 19 ఆన్సర్ చూసుకుంటే బి ఒడిశా నుంచి ప్రయోగించింది. సో మనకు Su-30 MKI యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించారన్నమాట. నెక్స్ట్ 20 చూడండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? సో 20 ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 39th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 21 ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నది ఏది? క్రింది వాటిలో ఏది మరి ఆన్సర్? న్యూయార్క్ అనేది అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ జతపరచము మళ్ళీ చూడండి, ఇక్కడ కొన్ని నియామకాలకు సంబంధించి జతపరచం క్వశ్చన్ ఇది.
సో ఇక్కడ పవన్ దావులూరి, పీయూష్ ఆనంద్, ఎంవి రావు, నవనీత్ కుమార్ సెహగల్ ఇక్కడ దేనికి ఉన్నారో వాళ్ళు ఇక్కడ సైడ్ రాయడం జరిగింది. మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మీరు ఏంటి చూడండి ఒకసారి స్టేట్మెంట్లో ఇటు సైడు 22 ఆన్సర్ వచ్చేసి మనం డైరెక్ట్ చూద్దాం. ఫస్ట్ పవన్ దావులూరి వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా నియామకమయ్యాడు. పీయూష్ ఆనంద్ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ నూతన డీజీగా నియామకమయ్యారు. ఎంవి రావు వచ్చేసి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా నియామకమయ్యారు. నవనీత్ కుమార్ సెహగల్ ప్రసార భారతి చైర్మన్గా నియామకమయ్యారు. సో ఇవి ఒకటే దగ్గర రాయడం జరిగింది. డిఫరెంట్గా అడిగినా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 2024 ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు అంటే 23rd ఆన్సర్ ముఖేష్ అంబానీ. అలాగే 24 యూనిసెఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది కరీనా కపూర్. 24 బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25 చూద్దాం. ఫోర్బ్స్ 2024లో జాబితాలో టాప్ 3లో ఉన్నవారు ఎవరు, ఇక్కడ ఒక జతపరచులాగా. సో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే మరి బెర్నార్డ్ ఆల్టాల్. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనం చూసుకుంటే ఎలాన్ మస్క్. థర్డ్ ప్లేస్ జెఫ్ బెజోస్, అమెజాన్కి సంబంధించి జెఫ్ బెజోస్. సో 25 ఆన్సర్ వచ్చేసి సి అనేది అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 26 న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో తెలంగాణకు చెందిన ఫోటోగ్రాఫర్ అరుణ్ కుమార్ చిత్రం ప్రదర్శించడం జరిగింది. అయితే ఇతను ఏ జిల్లాకు చెందినవాడు? సో చూసుకుంటే ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినవాడు. సో నెక్స్ట్ 27 ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకమైంది ఎస్ చంద్రశేఖరన్, ఆర్ లక్ష్మీకాంతరావు, దిలీప్ సంఘా. సో 27 ఆన్సర్ ఏంటి ఆర్ లక్ష్మీకాంతరావు అయితే కరెక్ట్. నెక్స్ట్ జతపరచులు చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని నియామకాలు ఉన్నాయి. 28 ఆన్సర్ ఏంటి ఒకసారి చూడండి మీరు. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్ఏ చైర్మన్గా రాకేష్ రంజన్, ఎనాఫెడ్ చైర్మన్గా జతా అహిర్, ఇఫ్కో చైర్మన్గా దిలీప్ సంఘా, టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్గా ఎస్ చంద్రశేఖరన్. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 29 గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డ్ 2024 పొందింది సంజీవ్ పూరి, పూర్ణిమాదేవి బర్మన్, జతా అహిర్. సో ఆన్సర్ వచ్చేసి పూర్ణిమాదేవి బర్మన్. ఇక్కడ హర్గిలా అనే జాతి పక్షి రక్షణ కొరకు ఈమె చాలా కృషి చేస్తుంది, అందుకనే అవార్డు ఇస్తారు. నెక్స్ట్ 30 ఖగోళ శాస్త్ర ప్రతిష్టాత్మక షా ప్రైజ్ని పొందింది ఎవరు? ఇంతకుముందు నేను డిస్కస్ చేయడం జరిగింది గ్రాండ్ టెస్ట్లో. దీని ఆన్సర్ ఏంటో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. 30ది. నెక్స్ట్ 31 10వ వాటర్ ఫోరం సదస్సు ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ మనం బి అనేది చూసుకుంటే రైట్ ఆన్సర్ అవుతుంది, ఇండోనేషియాలో జరిగింది. నెక్స్ట్ 32 ఇండోనేషియాలోని బాలీలో చూసుకోండి. నెక్స్ట్ 32 ఐరాసా మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందింది మనం చూసుకుంటే ఆన్సర్ మేజర్ రాధికా సేన్ అయితే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ భారత 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచింది ఎవరు? సో ఆన్సర్ ఈస్ 33 బి అనేది అయితే మనం చూసుకోవచ్చు, శ్యామ్ నిఖిల్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొన్ని స్టేట్మెంట్లు ఇక్కడ. ఫోర్బ్స్ అత్యధికంగా చెల్లించే అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానం రొనాల్డో. 2024 బీడబ్ల్యూఎఫ్ థామస్ ఉబర్ కప్ విజేత రష్యా. తొలి సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీ గెలుచుకుంది జపాన్. దోహా డైమండ్ లీగ్ 2024లో 88.36 మీటర్తో రజతం గెలిచింది నీరజ్ చోప్రా. సో ఇందులో సరి కానిది క్వశ్చన్ కరెక్ట్ చదవాలి మీరు ఎగ్జామ్లో కూడా. సరి కానిదా సరి అయినదా అడిగిందో ఒకసారి కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ సరి కానిదని అడగడం జరిగింది. మరి ఇందులో సరి కానిది వచ్చేసి రష్యా కాదు, చైనా అనేది అయితే ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 35 2024 ప్యారిస్ ఒలింపిక్స్ భారత పతాకధారి వచ్చేసి మనకు శరత్ కమల్ ఆచంట, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భారత్కి సంబంధించి. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం 34 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ 36 క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల పొఖారా నగరాన్ని తమ దేశ పర్యాటక రాజధానిగా ప్రకటించిన దేశం ఏది అంటే 36 ఆన్సర్ మనం చూసుకుంటే నేపాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 37 జతపర్సెంట్ చూద్దాం ఇక్కడ దినోత్సవాలకు సంబంధించి. దినోత్సవాలు చాలా అడుగుతాడు, థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్లో నేను థీమ్స్తో సహా కండక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దినోత్సవం ఇంపార్టెంట్. ఇది మంత్లీ కంటెంట్ అయితే ఖచ్చితంగా చూడాలి మీరు. మిస్ అయిన వాళ్ళైతే మార్క్స్ 100% మిస్ అవుతారు. ఇప్పటి వరకు చూసిన అన్ని వీడియోలు కూడా కవర్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తిరుగుబాటు దినోత్సవం, సిపాయిలది, పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, నర్సుల దినోత్సవం. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి మనం చూసుకుంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం వచ్చేసి మనకు May 8, సిపాయిల తిరుగుబాటు దినోత్సవం May 10, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం May 3, అలాగే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం May 12. దీని యొక్క థీమ్స్ కూడా ఇంపార్టెంట్, నేను మేలో కవర్ చేశాను, ఒకసారి చూడాలి అవి. నెక్స్ట్ 38 ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి థీమ్స్ సంబంధించి చూడండి, ఇక్కడ థీమ్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 38 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారో మరి దాని యొక్క థీమ్ ఏమిటి అనేది క్వశ్చన్ చూడండి. సో మరి ఏ రోజున జరుపుకుంటారో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటే
ఎస్, మే 15 నాడు జరుపుకుంటాం. దాని యొక్క థీమ్ వచ్చేసి ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్యామిలీ +30 అనేది అయితే చూసుకోవచ్చు. సో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 39 వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో టైటిల్ సాధించిన తొలి భారతీయ ఆటగాడు వచ్చేసి 39 ఆన్సర్ మీరు చూసుకుంటే సత్యన్ జ్ఞానశేఖరన్. అలాగే 40లో ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య రాజధాని నగరంగా ఇటీవల నిలిచింది ఏది అని అంటే ఆప్షన్ సి అనేది అయితే ఢిల్లీ చూసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మనం టాప్ 40 డిఎస్సికి సంబంధించి క్విక్ రివిజన్ లాగా చేయడం జరిగింది. డిఎస్సి ఇప్పుడు వారం రోజులు కూడా టైం ఎక్కువ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం కవర్ చేసి అన్ని గ్రాండ్ టెస్ట్లు పీడిఎఫ్లు అయితే చూడండి. సో ఇది వరకు మనం చాలా మంత్లీకి సంబంధించి అన్ని పీడిఎఫ్లు కవర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం అవి. సో ఇక్కడ చూడవచ్చు ఇది జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం మేది డిస్కస్ చేసాం కదా, దానిలాగానే ఇది జనవరికి సంబంధించి. ఇందులో మనం టాప్ 60లో చూడవచ్చు, ప్రతిదీ కూడా కవర్ చేసాం. జనవరికి సంబంధించి అన్నీ కూడా ఇందులో కవర్ అయిపోయి. సో ఇది జనవరికి సంబంధించి టాప్ 60 చూడవచ్చు. ఇది 60 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. అలాగే ఫిబ్రవరి చూద్దాం. సో ఇది ఫిబ్రవరికి సంబంధించి, ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఫిబ్రవరికి సంబంధించి అన్ని కవర్ అయిపోయాయి. ఇందులో లాస్ట్లో చూసుకుంటే ఇందులో టాప్ 75లో భాగంగా దీన్ని కవర్ చేయడం జరిగింది, 75 క్వశ్చన్లు. అలాగే మార్చ్ ఏప్రిల్ కూడా చూద్దాం. సో ఇది మార్చిది, ఇదివరకు కవర్ చేయడం జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే క్వశ్చన్స్ ప్రతిదీ కూడా అన్ని చాప్టర్లు, అది స్పోర్ట్స్, రక్షణ రంగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎవ్రీ టాపిక్ అనేది ఇందులో కవర్ అయింది. టాప్ 60లో భాగంగా దీన్ని చూడవచ్చు. చివరిలో థీమ్స్ అన్నీ ఉంటాయి, దినోత్సవాలు. అలాగే ఏప్రిల్, సో రీసెంట్గానే ఏప్రిల్కి సంబంధించింది కూడా ఇందులో మనం టాప్ 55లో మనం దీన్ని చూడడం జరిగింది ప్రీవియస్లానే. సో చూసుకోండి, ఇవన్నీ కూడా చాలామంది పీడిఎఫ్స్ పొంది మనకు చాలామంది దీని అయితే చదువుకోవడం జరుగుతుంది మంత్లీ వైజ్గా. సో ఇప్పుడు మనం మేకి సంబంధించి కవర్ చేసాం. సో ఈ పీడిఎఫ్లో మీకు కావాలనుకుంటే, చదవడం ఇబ్బంది ఉంది, ఎక్కువ టైం లేదనుకుంటే, పీడిఎఫ్లు పొందాలనుకుంటే మీరు ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. ఈ జాయిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు. జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కింద ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని ఉంటుంది. జస్ట్ 59 రూపీస్ తోటి మంత్లీ వైజ్. వన్స్ మీరు 59 తోటి మంత్లీగా జాయిన్ అయితే మంత్లీ వైజ్ కటింగ్ ఉంటుంది, కానీ మీరు ఆ తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు వన్స్ తీసుకున్న తర్వాత ఒక రోజుకే. సో ఈ విధంగా ఛానల్ మెంబర్ అయితే అయిపోతారు. ఛానల్ మెంబర్ కాగానే మీకు పీడిఎఫ్స్ లింక్స్ అన్నీ కూడా గూగుల్ డ్రైవ్ లింక్స్ అన్నీ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటి నుంచి మీరు అన్నీ ఉచితంగా పొందవచ్చు. ఒక్కసారి మెంబర్ అయితే అన్నీ కూడా లైఫ్ టైం అయితే పొందవచ్చు. సో ఖచ్చితంగా టైం ఎక్కువ లేదు కాబట్టి ప్రతి వారు ఇప్పటి నుంచి జనవరి నుంచి మే వరకు 5 నెలల పీడిఎఫ్స్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయడం జరిగింది. ఈ 5 నెలలకు సంబంధించి దాదాపు చూసుకుంటే 250 బిట్స్ అయితే మనం కవర్ చేసాం. 250 అంటే ఇంటూ 4 వేసుకున్న 1000 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు మనం కవర్ చేయడం జరిగింది. ఈ 1000 క్వశ్చన్లు లేదా 250 మ్యాటర్ మొత్తం మీరు కవర్ చేసి ఉంటే డిఎస్సిలో ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఒక 4 నుంచి 5 మార్కులు అయితే పొందొచ్చు. జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్లో జాయిన్ అవ్వండి, ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇదే విధంగా రెగ్యులర్గా కంటెంట్ అందిస్తుంటాం. అతి తొందరలోనే జూన్ది కూడా కవర్ చేసి గ్రాండ్ టెస్ట్లో నిర్వహించబోతున్నాం. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో గ్రాండ్ టెస్ట్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 100% గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే ఫాలో అవుతారో, ఈ కంటెంట్ ఎవరైతే విని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మన ఛానల్ షేర్ చేయండి. సో దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.